ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫిబ్రవరి 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాని యొక్క ప్రధాన ఉద్దేశం స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ 170 చట్టం ఉండటం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ బినామీ పేర్లతో పెట్టుబడి పెడితే తర్వాత 170 చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఆ బినామీ ఆస్తులు కబ్జా చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వ్యాఖ్యానిస్తూ చాలా ఇది ఒక గుజుస్పకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఆదివాసులు, తెలుగు ఆదివాసులందరూ కూడా ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిన తర్వాత ఈ ఫిబ్రవరి 12వ తారీఖున ఒకరోజు ఏజెన్సీ బంధు ఆదివాసీ హక్కుల జోలికొస్తే 170 చట్టం జోలికొస్తే 170 చట్టం జోలికొస్తే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని బర్తరఫ్ చేయాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని బర్తరఫ్ చేయాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదివాసులకు క్షమాపణ చెప్పించాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడి చేత ఆదివాసులకు క్షమాపణ చెప్పించాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడి చేత ఆదివాసులకు క్షమాపణ చెప్పించాలి. వర్ధిల్లాలి ఆదివాసీ జేఏసీ, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ, వర్ధిల్లాలి ఆదివాసీ హక్కుల పోరాటాలు, వర్ధిల్లాలి ఆదివాసీ హక్కుల పోరాటాలు, వర్ధిల్లాలి ఆదివాసీ హక్కుల పోరాటాలు.